నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. లేనిపోని నిరసనలతో కొరివి పెట్టుకోవద్దని కొమ్మాలపాటి హెచ్చరిక. క్షయవ్యాధి రహిత సమాజమే అందరి లక్ష్యం. క్షయవ్యాధి నిర్మూలన అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ బాబు. జిల్లా వ్యాప్తంగా విజువల్ పోలీసింగ్ అమలు. నేరాలు అరికట్టేందుకు పోలీసుల విస్తృత తనిఖీలు. నిరుపేదలకు నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు మంజూరు చేయాలి. నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపి ఆధ్వర్యంలో ధర్నా. పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఫిర్యాదులు స్వీకరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచి ఘోరంగా ఓడిపోయిందని, ఆ సంగతిని మరిచి ఈ నెల 4న ప్రజా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వెన్నుపోటు దినంగా నిరసన తెలుపుతామని చెప్పడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. నర్సరావుపేటలోని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశాన్ని కొమ్మాలపాటి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు. పేదల పింఛన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 5 ఏళ్ల గడువు పట్టిందని, రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధిని విధ్వంసకర దుస్థితిలోకి చేర్చిన ఘనత వారిదేనని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని అన్నారు. సామాజిక భద్రత పింఛన్లను అధికారంలోకి వచ్చి మొదటి నెలలోనే పెంచి లబ్ధిదారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్నామని, ఏదైనా సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం నిర్వహించి లేనిపోని కొరివి తెచ్చుకోవద్దని కొమ్మాలపాటి హెచ్చరించారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. జూన్ 4వ తారీఖు ఎన్నుపోటు దినం కాబట్టి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎన్నుపోటు దినాన్ని చేయాలి. ఎవరికెవరు ఎన్నుపోటు పొడిచారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క నాయకులు ప్రజలను ఎన్నుపోటు పొడిచారు, ప్రభుత్వం కాదు. ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఒక్క చిన్నపాటి పెన్షన్ ని ఇవ్వటం కోసం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దేకారు. 250 250 250 250 చొప్పున 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెన్షన్ పెంచుకోవడానికి వాళ్ళు 5 సంవత్సరాలు దేకారు. ఒకసారి గమనించుకోవాలి, సిగ్గుండాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంది, ప్రజలకు ఏం చేస్తుంది, ఇచ్చిన హామీల్ని ఒకదాని తర్వాత ఏ విధంగా నిర్వహిస్తుంది, ఏ విధంగా అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని పెట్టి విధ్వంసానికి గురి చేసి అమరావతిని నట్టేట ముంచి పోలవరంని అటకెక్కించి ఇట్లాంటి మాటలు చూస్తుంటే ఇదే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు, ప్రజలకు ఏదో చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ మాటలకి ఏదో నోరు తెలుసుకొని వింటారనుకోవడం అనేది పొరపాటు. ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఇది గమనించుకోవాల్సిన పరిస్థితి. నువ్వు మాట్లాడుతావు. నిన్నే కదా అన్నదాత సుఖీభవ సంబంధించి ఏం చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ షేర్ రావడంతో ఇమీడియట్ గా వేస్తామని చెప్పారు. వేసారా లేదా? మీకు కనపడతలేదా? అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పామండి, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నప్పుడు కూడా వారికి చదువు కోసం మరి డబ్బులు ఇస్తాము అనే దాని మీద కూడా చెప్పాం. రేపు జూన్లో మీరేమి వింటలేదా? ఏమైనా సీసం పూసుకున్నారా చెవుల్లో? రేపు తల్లికి వందనం కార్యక్రమాన్ని స్కూల్స్ తెలియకుండా ఇస్తారా? రేపు జూన్లో స్కూల్స్ తెరుస్తున్నారు. తెరవడంతో వాళ్ళ అకౌంట్లకి వేయాలనే దాని మీద కూడా సిద్ధంగా ఉంటే మీకు కనపడతలేదా, వినపడతలేదా? ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా మీరు ఏదో పోయింది, మా పార్టీ పోయింది, మేము అందరూ తప్పులు చేశాము, తప్పులు చేసి మమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తున్నారు. సజ్జల గారు మాట్లాడుతుంది కూడా ఒకసారి మీరు గమనించుకోవాలి. మేమందరం జైలుకు పోవాల్సిన వాళ్ళమే అనేటువంటి 1-2 నెలలు అనేది వాళ్లే ఒప్పుకుంటున్నారు, మేము కాదు. ప్రజలందరికీ తెలుసు ఏం జరగాలో ఏం జరగబోతుందో. అందరికి తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు రేపు శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఈ ఎన్నుపోటు కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినట్టు కనబడతా ఉందనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది.
నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. నర్సరావుపేట పట్టణం బాబాపేటకు చెందిన మండ్ల మరియమ్మ పుట్టుకతోనే 2 చేతులు 2 కాళ్లు లేవు. అదే కాలనీకి చెందిన మరుగుజ్జుల షేక్ ఇస్మాయిల్, షేక్ సుబాని తమ సమస్యల్ని కలెక్టర్ అరుణ్ బాబుకి విన్నవించారు. ప్రస్తుతం 6,000 రూపాయల పింఛన్ని 10,000కు పెంచాలని అర్జీలు అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అరుణ్ బాబు మెడికల్ బోర్డుకి సిఫార్సు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి 158 వినతుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి మధులత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. క్షయరహిత సమాజం అందరి లక్ష్యం కావాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత ప్రచార కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన పోస్టర్లు, కరపత్రాలని కలెక్టర్ ఆవిష్కరించారు. క్షయ వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని, క్షయ పోషణ అభియాన్ కార్యక్రమంలో వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేయడంతో పాటు మందులు ఉచితంగా అందజేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రవి, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని సత్తెనపల్లి నియోజకవర్గ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ కత్తిర హెనీ క్రిస్టినా అందజేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ స్థాయి వైద్యం పొందలేని బాధితులకి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని 81 మంది లబ్ధిదారులకు మంజూరైన 65,79,351 రూపాయల విలువైన గల చెక్కుల్ని పంపిణీ చేస్తున్నామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే కన్నా విన్నపం మేరకు నర్సరావుపేట రోడ్లో జడ్పీకి చెందిన 2.60 సెంట్ల భూమిని న్యాయస్థానం భవనాలకి కేటాయిస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ప్రకటించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా విజువల్ పోలీసింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా వాహన చోదకులకి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అక్రమ మద్యం, గంజాయి, గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన కూడళ్లలో పోలీసింగ్ గస్తీ పటిష్టంగా నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేశారు. ఓవర్ లోడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి అపరాధ రుసుం విధించారు. తమ్ముడు స్టార్ట్ పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై రాఖీ న్యూస్ తో ట్రాఫిక్ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ లోకనాథ మాట్లాడారు. లైసెన్స్ లేకుండా మైనర్ బాలలు వాహనాలు నడపడంపై తల్లిదండ్రుల్ని హెచ్చరించారు. ఏదైనా ఘటన చోటు చేసుకుంటే అందుకు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని అన్నారు. పెండింగ్ చలానాలపై ప్రజల అవగాహన పెంచుకోవాలని, అపరాధ రుసుం చెల్లించాలని అన్నారు. ట్రాఫిక్ సమస్యని నివారించేందుకు పోలీసు శాఖ చొరవ తీసుకుంటుందని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని సీఐ లోకనాథం కోరారు. ఆపినప్పుడు ఎందుకు ఆపడం లేదు? ఫోన్ ఏంది? ర్యాష్గా రావటం లేదా? నువ్వు ఎక్కడ స్లోగా వచ్చావు? ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? లైసెన్స్ ఉందా నీకు? లైసెన్స్ తీ, లైసెన్స్ తీయు, ముందు లైసెన్స్ తీయవయ్యా. నీ లైసెన్స్ తీయు, నీ లైసెన్స్ తీయు. ఇక్కడ లేదా? లేదు, అతనికి లైసెన్స్ లేదు. ముగ్గురు రావచ్చా? ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చా? అవును, ఆపొచ్చు కదా నువ్వు. ఎలా తప్పు అంటే ఆపకుండా? బండి ఎవరి పేరు మీద ఉందమ్మా? వెహికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? మరి ఆపితే ఆపవే. మరి నువ్వు ఆపకుండా వెళ్ళిపోతున్నావుగా.
షాప్ దగ్గరికి ఎలా వస్తున్నావు? రాంగ్ రూట్లో వస్తున్నావు. రాంగ్ రూట్ రావచ్చా? ఏం చదువుకున్నావు? డిప్లొమా చదివావా? లైసెన్స్ ఉందా? ఏ చూపి. ఇది ఆర్సీ నాయన. లైసెన్స్ ఏది నీది? లైసెన్స్ లేదా? లైసెన్స్ లేదు, రాంగ్ రూట్లో వస్తావు. ఏదైనా జరగరాంది జరిగితే చెప్పు. రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఏదైనా జరగరాని జరిగితే ప్రాణాలకే ప్రమాదం. అవునా? మరి ఎలా రాంగ్ రూట్లో వస్తావు నువ్వు? అటువైపు బారికేడ్ ఓపెన్ చేసి ఉన్నాం కదా, నువ్వు అటు అవును. ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చి ఇట్లా యూటర్న్ తీసుకొని ఈ షాప్ దగ్గర రావచ్చు. ఇది అలా రాకూడదు కదా. మీ ఫైన్ ఇంపోజ్ చేస్తాం మీకు. మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నందుకు ఫైన్ వేస్తున్నాం మీకు. పల్నాడు జిల్లా నసరాపేట పట్టణంలో ఉన్నాము. ఇక్కడ మన లోకనాథం సిఐ గారు ట్రాఫిక్ మీద ఎప్పుడు ప్రతి క్షణం పోరాడుతూనే ఉన్నారు. ప్రజలకి అవగాహన రావడానికి కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఇంకా పెండింగ్ బండ్లు ఎందుకు ఆపుతున్నారంటే పెండింగ్ చలాన్లు ఉన్నాయి కాబట్టి వాటిని రీకనెక్షన్ చేసుకోవడానికి బండ్లు ఆపి ఈ చలాన్లు కట్టించడం జరుగుతుంది. దీని మీద ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాము. సిఐ గారితో మాట్లాడదాం. లోకనాథ్ గారు చెప్పండి సార్, ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలపై మీరు ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దీని మీద మీ స్పందన ఏంటి? మేము ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి ఈ ట్రాఫిక్ నియమాల మీద కావచ్చు, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల మీద కావచ్చు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వారి మీద చలానాలను విధించడం కానీ కోర్టుకు పెట్టడం కానీ చేస్తున్నాము. ముఖ్యంగా నర్సరాపేట పట్టణంలో మనకి కొంచెం ఈ ట్రాఫిక్ సమస్యలు పార్కింగ్లో కరెక్ట్గా పెట్టుకోపోవడం కావచ్చు, ఈ త్రిబుల్ రైడింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానివ్వండి, అలాగే కొంతమంది చిన్నపిల్లలకి తల్లిదండ్రులు బళ్ళిచ్చి మైనర్ డ్రైవింగ్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద మేము అలా చేయొద్దని చెప్పేసి చాలా సందర్భాల్లో మేము అవగాహన కార్యక్రమాలు పెట్టాము. దాంతోపాటుగా ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వారికి విధిగా ఆ చలానాలు కూడా విధించాము. అయితే ఇప్పుడు మేము ఎంత అవగాహన చేసినప్పటికీ కూడా కొంతమంది ఇంకా వైలేషన్ చేస్తూనే ఉన్నారు. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంత ముందుతో పోల్చుకుంటే ఈ వైలేషన్ నివారించడానికి మనకి చలానాల యొక్క అమౌంట్ కూడా చాలా ఎక్కువగా పెంచారు. దాన్ని పబ్లిక్ అందరూ కూడా గమనించాలి, ప్రజలందరూ కూడా గమనించి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అయితే ఇప్పుడు మేము ఇక్కడ ఏదైతే ఈ చలానాలను కలెక్ట్ చేయడం చేస్తున్నామో అదంతా కూడా పాత పెండింగ్ కానివ్వండి, అలాగే ఇప్పుడు ఎవరైతే మాకు వైలేషన్ చేసి కనిపిస్తారో వాళ్ళ మీద కూడా చలానాలను విధిస్తున్నాము. ఇప్పుడు ఈ చలానా అనేది ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసింది. ఇప్పుడు పద్ధతిలో ఒకప్పుడు మీరు అన్నట్టుగానే కాగితం రూపాల్లో చలానా రాసేవాళ్ళు. ఇప్పుడు ఈ పబ్లిక్లో మనమే ఇంట్లో ఉండి కట్టొచ్చా, లేదా మీ దగ్గర వచ్చి యాప్లో మీ ద్వారా ఆ చలానా పే చేయొచ్చా? అది ఒక్కసారి పబ్లిక్కి ఇప్పుడు ఆ రెండు కూడా చేయొచ్చండి. ఒకటి మీ సేవలో కట్టుకోవచ్చు, లేదనుకుంటే ఎవరి మీద అయితే చలానా విధిస్తామో వాళ్ళకి ఆ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే దానికి కనుక ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఎలా కట్టాలి ఏందనేది దాంట్లో చేసుకోవచ్చు. కొంతమందికి చాలా వరకు ఇది ఎలా అంటే వాళ్ళ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఇది అవగాహన ఉండదు. ఒకవేళ అలా చేయలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మా పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ మేము ఇక్కడ దాన్ని ఎలా పేమెంట్ చేయాలో చేపిస్తాము. లేదనుకుంటే మీ సేవాకి వెళ్ళైనా కానీ దాన్ని కట్టుకోవచ్చు. స్పష్టంగా మన లోకనాథ్ సిఐ గారు పబ్లిక్కి క్లియర్ కట్గా చెప్పేశారు. మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, టెన్షన్ పడకుండా, మీకైనా చిన్న డౌట్లు ఉంటే గనక మా దగ్గర రండి, ఆ యాప్లు ఎలా కట్టాలో కూడా మేము చెప్తామన్నారు. ఇప్పుడు ప్లేస్టోర్లో కూడా, ఆన్లైన్లో కూడా, గూగుల్లో కూడా ఏపీ చలానాను కొడితే వస్తుంది. దాంట్లో చలానా మన బండి నెంబర్ కొడితే వస్తుంది, మనం పేమెంట్ చేయొచ్చు. ప్రజలందరూ ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు త్రిబుల్ రైడింగ్ వెళ్ళవద్దని చెప్తున్నారు. దయచేసి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నారు. మనకేదైనా జరిగితే ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు కానీ, కట్టుకున్న భార్యలు కానీ, పిల్లలు కానీ రోడ్డున పాలవుతారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని చెప్పి మన లోకనాథ్ సిఐ గారు స్పష్టంగా చెప్పారు. కెమెరామెన్ మల్లితో మీ బాలు, రిపోర్టర్ రాకీ న్యూస్. పల్నాడు జిల్లా నర్సరాపేట సత్తెనపల్లి రోడ్డు పక్కన కత్వా చెరువు స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. పురపాలక సంఘం కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఇన్ఛార్జికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
స్టోరీ ఏదో పెట్టుకుంటే పోద్ది తీసుకొని కత్వాల్ చెరువు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం పేదలకు పంచాలని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కాస రాంబాబు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అర్హులకు నివేశన స్థలంతో పాటు గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించాలని, సూపర్ 6 పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కామ్రేడ్ కాస రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమానికి సిపిఐ సీనియర్ నేత ఉపాలపాటి రంగయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శ్రీను, విజయ, శాలిని, డానియల్, దేనమ్మ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలిపేయడం జరిగింది. ఈ రోజు పల్నాడు జిల్లా నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధాన ఉద్దేశం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకి 2 సెంట్లు స్థలం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి 3 సెంట్లు స్థలం, అదేవిధంగా ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా సూపర్ 6 పథకాలను కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వెంటనే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఏదైతే సచివాలయాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అర్జీలు కూడా ఇస్తూ ఉన్నాం, ఆ అర్జీలు కూడా ఆన్లైన్ చేసి పేదల లిస్టుని తయారు చేయాలని చెప్పి వాళ్ళందరికి కూడా స్థలాలు కేటాయించి పట్టాలు కూడా ఇచ్చేదానికి సిద్ధం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది పేద ప్రజలందరికీ కూడా ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చిలకలూరుపేట రైతు బజార్ వద్ద తాను నిర్వహించుకుంటున్న టిఫిన్ సెంటర్ ని టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఉద్యోగి ఆలపాటి వెంకట్రావు తన కుమారుడు కలిసి ఆక్రమించుకున్నారని గుర్రం శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని, దీంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. నా పేరు గుర్రం శివనాగేశ్వరరావు, మాది చిలకలూరుపేట టౌన్ అండి. రైతు బజార్ దగ్గరలో శ్రీ విజయ వాసవి టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నానండి. దానికి సంబంధించిన ఓనర్ గారు, నేను మా కూతురు లండన్ వెళ్ళానండి, మా కూతురు డెలివరీ కోసం వెళ్ళానండి. వెళ్ళంగానే దానికి సంబంధించిన ఆలపాటి వెంకట్రావు గారు టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అండి. అతని కొడుకు మా బిజినెస్లోకి వచ్చి నా పార్ట్నర్ని, నా వర్కర్ని అందరిని బెదిరించి బయటికి పంపించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి. నాకు నెలకి ఈ వ్యాపారంలో 2 లక్షల రూపాయల లాభం వస్తుందండి. అది నాకు ఇవ్వకుండా నన్ను లండన్లో ఉంటే మా మిసెస్ని మా అందరిని టెన్షన్ పెట్టి ఫోన్ ద్వారాగా రికార్డ్ చేస్తున్నాడు సార్. అన్నీ ఆయన టెక్నికల్గా ఆయనకు ఉపయోగపడే రికార్డ్ చేస్తాడు, తేడా వచ్చి తీసేస్తాడండి. ఆయన టెలిఫోన్ జాబ్ చేస్తూ తర్వాత ఈ గుడికి చైర్మన్గా అలా సర్వీస్ చేస్తూ ఉంటాడండి. ఏమైనా ఉంటే మా పార్టీని నేను బెదిరించి లోపలేస్తాను, నేను చంపుతాను, నా కొడక నీ ఇష్టం అని చెప్పి బూతులు కూడా మమ్మల్ని కూడా బూతులు తిట్టాడు సార్. ఇది నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి, చిలకలూరుపేట టౌన్లో ఇచ్చానండి. ఇస్తే వాళ్ళు చూసి వాళ్ళని పిలిపించి విచారించారండి. మేము ఇవ్వాలి, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాము అని చెప్తే సిఐ గారు అన్నారు, అయ్యా ఈ డబ్బుల విషయాలు ఇక్కడ మీరు మాట్లాడొద్దు, మా ప్రాబ్లం వస్తుంది, బయటికి వెళ్ళి మీరు మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుంటామని చెప్పి వాళ్ళ మీద కేసు వేశారు సార్. మళ్ళీ కోర్టు ద్వారా కేసు వేశారండి. ఇంకా నాకేమీ తెలియలేదు. సిఐ గారిని పోయి అడిగితే, అయ్యా ఇది నా పరిధిలో లేదు అని చెప్తారు. చివరికి నేను మన శనివారం నన్ను పట్టుకొని వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు రాంబాబు గారండి హ్యూమన్ రైట్స్ అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు సార్. మాట్లాడితే నేను కోర్టుకి ఎక్కుతాను, జడ్జీలు ఎస్పీలు మొత్తం నాకు తెలుసు అని చెబుతున్నాడు సార్. అందుకని నేను భయపడి అందుకని నేను అర్జీ ఇచ్చానండి. ఈ అర్జీ ఎట్లా అంటే, నేను చిలకలూరుపేటలో ఈ అర్జీ ద్వారా ఒక 10 మంది కుటుంబానికి న్యాయం జరిగిందండి, లేకపోతే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు సార్ ఆత్మహత్య చేసుకొని. అందుకని ఇట్లా ఈ అర్జీ ఇచ్చిన ద్వారా నాకు వీళ్ళ ద్వారా న్యాయం చేయించి మీ మీడియా ద్వారా
మా కుటుంబానికి మేము ఎవరూ లేవు సార్, నేను నా భార్యనండి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. పల్నాడు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డు పరిధిలోని ఆవులవారిపాలెం తదితర గ్రామాల్లో దళారులు గోవులను అక్రమంగా సేకరించి వధశాలలకు తరలిస్తున్నారు. మార్కెట్ యార్డు పలు ప్రైవేట్ స్థలాలలో అక్రమంగా నిల్వ చేసి వాటిపై కాల్చిన గుర్తులతో కేరళ, తెలంగాణ రాష్ట్రాల కబేలాలు వధశాలలకు తరలిస్తూ ఉన్నారు. సాధారణంగా గోవులు, పశువుల్ని కబేలాలకు తరలించాలంటే పశుపోషణ, వ్యవసాయ సేద్యం, రైతుల జీవనానికి ఉపయోగపడదని, ప్రాణాపాయ స్థితిలో ఉండే వాటిని మాత్రమే పశు వైద్య అధికారులు ధృవీకరించాలి. అలా కాకుండా మంచి పశువులు, గోవుల్ని కబేలాలు, వధశాలలకు తరలించడం చట్టవిరుద్ధం. కానీ కొందరు అక్రమార్కులు అత్యంత క్రూరంగా హింసించి గోవులను కబేలాల్లో హతమారుస్తూ ఉన్నారు. ఈ నేరాలకు సంబంధించి స్థానిక పశు వైద్యాధికారి, ప్రభుత్వ సిబ్బంది క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులకు మామూలిచ్చి వారిని దళారులు లోబరుచుకుంటున్నారు. ఇష్టానుసారంగా గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారు. ఈ పండుగ కోసం గత 2 నెలలుగా క్రోసూరు మార్కెట్ యార్డు కేంద్రం నుంచి 2000 గోవులను కేరళ, తమిళనాడు రాష్ట్రాల కబేలాలకు అక్రమంగా తరలించారు. ఈ విషయంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా గోరక్ష ప్రముఖ మర్రెడ్డి ఆధ్వర్యంలో పలు హిందూ సంస్థలు, గో ప్రేమికులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు పల్నాడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. నా పేరు తుమ్మా మర్రెడ్డి అండి. నేను విశ్వ హిందూ పరిషత్తు పల్నాడు జిల్లా గోరక్ష ప్రముఖ అండి. నేను బాధ్యతలు తీసుకొని 9 నెలలు అవుతుందండి. ఇంతకుముందు 3 సంవత్సరాలు పరిషత్తులో పనిచేసాము. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, మనం నర్సాపేట కలెక్టర్ గారి ఆఫీస్కి క్రోసూరు మండలం మార్కెట్ యార్డ్ సంతలో గోవుల్ని కాళ్ళు ఇరక్కొట్టి కంటైనర్ డబ్బాలో వేసి కుక్కి తీసుకెళ్ళి కబేళాలకు తరలిస్తున్నారు సార్. దాని మీద కలెక్టర్ గారికి కలిసి ఒక అర్జీ ఇచ్చాము. లోకల్లో తహసీల్దార్కి, సిఐ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాము. సర్పంచులకు కూడా గ్రామాన మేము వినతి పత్రాలు మా కమిటీల ద్వారా జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టామండి. సిబ్బంది కూడా మామూలు మత్తులో పట్టించుకోకుండా గోవుల్ని బయట పెట్టడం, రాత్రికి రాత్రి తీసుకురావటం, డబ్బా లారీలు వేయటం, తీసుకెళ్ళి కబేళాలకు తీసుకెళ్ళటం. నా ప్రస్తుతానికి క్రోసూరు మండలంలో ఆవులూరుపాలెం దగ్గర 2 షెడ్లు వేశారు. ఆ షెడ్లో కూడా విడివిడిగా రైతుల పేర్లతోటి గోవులు తీసుకొచ్చి ఆ షెడ్లో పెట్టడం, 30-40 కాగానే ఒక బండి ఎత్తేయటం, ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడ పిడుగురాళ్ళ దగ్గర, గుళ్ళపల్లి దగ్గర కూడా అటువంటి కార్యక్రమం జరుగుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము మా కుర్రోళ్ళు కూడా, కమిటీ కార్యకర్తలు కూడా, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వెళ్ళి చూసొచ్చారు. అక్కడ కూడా దాదాపుగా వాళ్ళ వ్యాపారం సంవత్సరానికి 5 కోట్ల నుంచి 10 కోట్ల గోవుల వ్యాపారం జరుగుతూ ఉందండి. అక్రమంగా వాటిని చంపటం, ఎరగొట్టడం, లారీలు వేసి కుక్కటం, నైట్కి తీసుకెళ్ళి ఈ రకంగా దుర్మార్గం చేస్తున్నారు. గోవుని రక్షిస్తే భూమిని రక్షించినట్టే, భూమిని రక్షిస్తే మానవ రక్ష. గోరక్షే భూరక్ష, భూరక్షే మానవ రక్ష. సకల దేవతల స్వరూపమే గోమాత అన్నదే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం మానవత విలువ లేకుండా వాటిని గోవుల్ని మరి ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. దీని మీద ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులని ఆదేశించాలని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం సార్. వినుకొండ ఏబిఎం క్రైస్తవ మిషన్ ఆస్తులు కొందరు దొంగ పత్రాలను సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఇమాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ట్రెజరర్ సునీల్ కుమార్ ఆరోపించారు. దీనిపై వినుకొండ పురపాలక కమిషనర్కి ఫిర్యాదు చేసినప్పటికీ అక్రమ కట్టడాలని అడ్డుకోలేదని అన్నారు. 2000 సంవత్సరం తర్వాత చేసిన క్రయ విక్రయాలు చెల్లుబాటు కావని, వాటిలో నిర్మాణాలు చేపట్టకూడదని చెన్నై హైకోర్టు స్పష్టం చేసిందని తెలియజేశారు. అలాగే దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకి సునీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇమాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ట్రెజరర్ని నేను. దానికి సంబంధించినటువంటి క్రైస్తవ మిషనరీ ఆస్తులు వినుకొండలో చాలా ఉన్నాయండి. ఏబిఎంకి సంబంధించి, అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్కి సంబంధించి. దీంట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రైవేటు వ్యక్తులు అంటే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అవన్నీ ఆక్యుపై చేస్తూ వచ్చారు. దీని విషయంలో మేమేం చేసామనంటే, మన గౌరవ కమిషనర్ గారికి, వినుకొండ మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఫిర్యాదు జరిగినా కానీ వాళ్ళు ఆ జరుగుతున్న అక్రమ కట్టడాలను వాళ్ళు నిలుపుదల చేయడం లేదు. వాళ్ళు పైగా మా మీద ఏం చేశారనంటే, ఒక నోటీసు కోర్టు ద్వారా మా ఉన్నాయండి, మాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి మాకే ఒక నోటీస్ లాగా పంపించారు. మా స్థలంలోకి వచ్చి వీళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి. సో మాకేం చేసిందనంటే, ఈ ఫారెన్ మిషనరీ ఈ ఆస్తులకు సంబంధించి గౌరవ మద్రాస్ హైకోర్టు వారు ఏం చేశారంటే 2024 సంవత్సరంలో ఒక తీర్పును వెలువరించారు. ఏమని చెప్పారు? స్పష్టంగా 2000 సంవత్సరం తర్వాత జరిగినటువంటి క్రయ విక్రయాలు ఏవీ కూడా చెల్లుబాటు కావు, వీటిని మీరు రాటిఫికేషన్ చేయించుకోవాలి, అవి మీయా కాదా అనేది తేల్చుకోవాలి, అది తేల్చుకోకుండా ఎలాంటి నిర్మాణాలు కానీ ఏమీ చేపట్టడానికి వీలు లేదని స్పష్టంగా తెలియజేసింది.
అయినా వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కోర్టుకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఈలోపు కట్టేసుకుంటే తర్వాత సంగతి ఎవడు ఇక్కడ ఆపేదని చెప్పేసి వాళ్ళు నిర్మాణాలు చేపట్టి జరుగుతూ ఉన్నాయి. వీటిని ఆపటానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి న్యాయం జరగడం కోసమే గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. నర్సరావుపేట పట్టణం శ్రీనివాస్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సహాయకురాలిగా పనిచేస్తున్న తనని కార్యకర్త రమణి వేధింపులకి గురి చేస్తుందని లక్ష్మీబాయి కలెక్టర్కి ఫిర్యాదు చేసింది. గతంలో 2 సార్లు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఆమె వేధింపులు తగ్గలేదని, అంగన్వాడీ కేంద్రానికి పిల్లల్ని తీసుకువస్తే ఆమెకి సరుకులు మిగలటం లేదని దూషిస్తున్నట్లు కలెక్టర్కి వివరించారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని సహాయకురాలు మీడియాకు తెలిపింది. నా పేరు సింధు నాగుబాయ్. శ్రీనివాస్ నగర్ 2లో నేను 10 ఏళ్లుగా ఆయాగా చేస్తున్నాను. 8 ఏళ్ల క్రితం జె రమణి అనే అంగన్వాడీ టీచరు ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి కూడా నన్ను హెరాస్ చేస్తూనే ఉంది సార్. నేను స్పందనలో 2 సార్లు కంప్లైంట్ పెట్టాను. ఇంకా కూడా ఆమె టార్చర్ పడలేక వేరే సెంటర్కి కూడా నేను వెళ్ళాను. అయినా సరే ఎవరి ఏరియాలో వాళ్ళు ఉండాలి అంటే నేను మా ఏరియాలో నా సెంటర్లోనే ఉంటానని కూడా పెడితే దానికి కలెక్టర్ గారు హెల్ప్ చేశారు. అయితే ఆ రోజు నుంచి కూడా హెరాస్ చేస్తూనే ఉంది. ఇంకా పిల్లల్ని తేవద్దు, పిల్లల్ని తెస్తే నాకు రేషన్ మిగలదు అంటుంది. సూపర్వైజర్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అమ్మాయి పిల్లల్ని తేదు మేడం మళ్ళీ నా మీదే కంప్లైంట్ పెడతా ఉంది సార్. అదేమన్నంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆయావి, నన్ను ఎవ్వడేం చేయలేడు, నన్ను ఎవ్వడేం బేకలేదు, నాకు పై సపోర్ట్ ఉంది అని చెప్తుంది సార్. చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఇవాళ అయితే స్కూల్కి వెళ్ళి నేను యూనిఫామ్ కట్టుకొని గుడ్లు వండి పెట్టా, బియ్యము కందిపప్పు ఇస్తే పిల్లలకి వండి పెడతాననే చెప్పాను. దానికి కొట్టి ఇదంతా చూడండి సార్, ఇలా కొట్టి ఇలా చేసింది. ఇలా రోజు హింసే సార్. నిన్నటి వరకు ఆమెకు సెలవులు అయిపోయినాయి 15 రోజులు. మళ్ళీ ఇవాళ నుంచి స్టార్ట్ చేసింది. వచ్చి పిల్లలకి వండి పెడితే ఊరుకోదు. పైన మేనకేమో ఈ అమ్మాయి తేదు వండదని చెప్పేసి ఇలా చెప్తుంది. నీ మాట ఎవరు నమ్మరు అంటున్నారు సార్. దయచేసి నాకు న్యాయం చేయాల్సిందిగా, వీలైతే ఆమెని ఇక్కడ నుంచి వేరే ట్రాన్స్ఫర్ చేస్తే నాకు సహాయం చేసిన వాళ్ళుగా అవుతారు సార్. నా పరిస్థితి, మా అమ్మ ఆరోగ్యం బాగుండదు, నా భర్త దూరంగా ఉంటున్నాడు, 2 పిల్లలతో చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంటున్నాను. డిగ్రీ చదివి కూడా నేను ఆయాగా ఇక్కడ చేస్తున్నానంటే నా బాధ అర్థం చేసుకోండి. ఇంకా కూడా నేను అన్నం తింటుంటే మొహం నా కాలు మీద పెట్టుకొని నా మొహం మీద పెట్టి సంపాదించుకునేదా ఇంకా చండాలంగా తిడుతుంది సార్. అలా చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ఉద్యోగం మానుకుంటే వేరే గచ్చంతరం లేదు. నా హౌస్ అక్కడే, నేను ఉండాల్సింది కూడా అక్కడే, వేరే వెళ్ళడానికి కూడా లేదు. ఆమెకైతే అవకాశం ఉంది సార్. దయచేసి నాకు న్యాయం చేసి ఎంక్వైరీ చేయండి సార్. ఎంక్వైరీ చేసి నేను చెప్పేది నిజమైతేనే నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఇప్పటికే 2 సార్లు స్పందనలో ఎస్పీ ఆఫీస్లో కూడా పెట్టాను సార్. పిలిపించి సంతకాలు పెట్టిస్తున్నారు కానీ ఎలాంటి చర్య, ఎలాంటి న్యాయం అనేది జరగట్లేదు. కాకపోతే ఆమె దేనికి భయపడట్లేదు. ఆమె పై అధికారులకు కూడా ఆమె విలువివ్వదు. కాబట్టి ఈసారైనా స్పందనలో పెట్టినందుకు కలెక్టర్ గారు దయించి నా పరిస్థితిని అర్థం చేసుకొని న్యాయం చేయండి సార్. పిలిపించి మాట్లాడండి సార్. ఆమె ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అనేది న్యాయం చేస్తారని కోరుతున్నాను సార్. నర్సరావుపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న 6వ ఉచిత యోగా శిక్షణ శిబిరంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర వ్యవస్థాపకులు డాక్టర్ ఆతుకురి వెంకటేశ్వర యోగి గురూజీ హంసధ్వని రాగం ధ్యాన తరగతి బోధించారు. 15 నిమిషాల పాటు సాధకులని ధ్యానంలో నిమగ్నం చేశారు. శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు నందన యోగి గురుజీ ఆధ్వర్యంలో ధ్యానం తరగతిని కొనసాగిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో సహాయక గురువులు, యోగా సభ్యులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గత శనివారం నర్సరావుపేట గుంటూరు రోడ్లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ఘటనలో 2 యువకులు గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో నగరికల్లు మండలం కండ్లగుంటకి చెందిన యువకుడు చాగర్లమూడి గోపికృష్ణ ప్రాణాలు విడిచాడు. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి శవాగారంలో అతని మృతదేహాన్ని భద్రపరిచిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. లేనిపోని నిరసనలతో కొరివి పెట్టుకోవద్దని కొమ్మాలపాటి హెచ్చరిక. క్షయవ్యాధి రహిత సమాజమే అందరి లక్ష్యం. క్షయవ్యాధి నిర్మూలన అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ బాబు. జిల్లా వ్యాప్తంగా విజువల్ పోలీసింగ్ అమలు. నేరాలు అరికట్టేందుకు పోలీసుల విస్తృత తనిఖీలు. నిరుపేదలకు నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు మంజూరు చేయాలి. నర్సరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.